10 సార్లు పార్టీ మెంబర్షిప్ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడ్డ షీ జిన్పింగ్ చైనా లాంటి పవర్ఫుల్ కంట్రీకి ఒక డిక్టేటర్ గా ఎలా ఎదిగిండు. 1953లో జన్మించిన షీ జిన్పింగ్ తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలో చాలా శక్తివంతమైన నాయకుడిగా ఉండేవాడు. అందువల్ల చిన్నప్పటి నుండే షీకి ఒక ప్రివిలైజ్డ్ జీవితం గ్యారంటీ అని అనిపించింది. కానీ 1968లో ఆయన తండ్రి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల వల్ల అరెస్ట్ అయ్యిండు. అప్పటికే 15 ఇయర్స్ వయసులో ఉన్న షీని రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద పంపించిండు. అక్కడ 7 ఇయర్స్ ఒక గుహ లాంటి దానిలో నివసిస్తూ కష్టమైన ఫిజికల్ వర్క్ చేసేవాడు. తన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవాలని షీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ తన తండ్రి నేపథ్యం వల్ల 10 టైమ్స్ దీన్ని రిజెక్ట్ చేసిండు. చివరికి 1974లో ఆయనను యాక్సెప్ట్ చేసింది. ఒక గ్రామానికి సెక్రటరీగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అక్కడ అతను సుమారు 200 మంది ఉన్న గ్రామాన్ని పరిపాలించిండు. బయోగ్యాస్ గుంతలు వంటి బావులు నిర్మించిండు. మంచి పనితీరు వల్ల ఆయనను క్రమంగా కౌంటీ అంటే జిల్లా స్థాయి, తర్వాత ప్రావిన్స్ అంటే రాష్ట్ర స్థాయి లీడర్ గా పదోన్నతి ఇచ్చిండు. 17 ఇయర్స్ ఫూజియన్ ప్రావిన్స్ లో పనిచేసిండు. అక్కడ విదేశీ పెట్టుబడులు ఆకర్షించిండు మరియు అవినీతి నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి తర్వాత 5 ఇయర్స్ జైజాంగ్ ప్రావిన్స్ లో లీడర్ గా పనిచేసి 14 ఇయర్స్ వార్షిక ఆర్థిక వృద్ధిని సాధించిండు. 7 మంత్స్ షాంఘై లో పనిచేసిన తర్వాత 2007లో పార్టీ సెంట్రల్ లీడర్షిప్ లోకి ఎంపికయ్యిండు. ఆ తర్వాత కేవలం 6 ఇయర్స్ లోనే 2013లో ఆయన చైనా అధ్యక్షుడిగా ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ టాప్ లీడర్ గా మారిండు. అప్పటి నుండి ఆయన చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ, సైన్యం మరియు అంతర్జాతీయ ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటూ వచ్చిండు. ఈ విధంగా ఆయన చైనాలో అత్యంత శక్తివంతమైన నియంతగా మారిండు.